హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ ఉపయోగపడే అద్భుతమైన యూస్ఫుల్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. బియ్యం పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా ఏదైనా ఒక పేపర్ తీసుకుని దాంట్లో 2 లవంగాలు 4-5 మిరియాలు తీసుకొని ఒక 1 టీ స్పూన్ పసుపు వేసేసుకొని ఈ విధంగా పొట్లంలాగా కట్టుకోవాలండి. ఇలాగ పొట్లం కట్టుకున్న తర్వాత సెజర్ పెట్టి ఈ పొట్లానికి అక్కడక్కడ హోల్స్ పెట్టేసి బియ్యంలో పెట్టుకున్నాం అనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి పురుగు రాకుండా పాడైపోకుండా బియ్యం ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. బంగాళదుంపలు మనం అలానే ట్రైలో పెట్టేసుకుంటూ ఉంటాం, కానీ బంగాళదుంపలు మొక్కలు వచ్చేసి పాడైపోతూ ఉంటాయి కదండి. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఇలా ట్రై చేయండి. ఎల్లుల్లిపాయల ట్రైలో బంగాళదుంపలు పెట్టుకున్నాం అనుకోండి, పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఎండుమిర్చి మనం ఎంత స్టోర్ చేసుకున్నా ఒక్కోసారి బూజు వచ్చేసి పురుగు పట్టి పాడైపోతూ ఉంటాయి కదండి. ఎండుమిర్చిని ఈ విధంగా స్టోర్ చేసుకోండి. ఎండుమిర్చిని ఒక 1 అవర్ పాటు ఎండలో ఉంచిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని కళాయిలో దోరగా వేయించుకోవాలండి. ఇలా దోరగా వేయించుకున్నటువంటి ఎండుమిర్చిని ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, పాడైపోకుండా పురుగు పట్టకుండా నిమ్ముకోకుండా ఉంటాయండి. ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా మనం ఎండుమిర్చిని తీసుకొచ్చుకున్న వెంటనే అలానే పెట్టేస్తే పాడైపోయి బూజు పట్టేసి పాడైపోతూ ఉంటాయి. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా చక్కగా ఎండుమిర్చి తొడుములతో సహా ఇలా దోరగా వేయించేసుకోవాలండి. ఎటువంటి ఆయిల్ అయితే అవసరం లేదు. ఈ విధంగా వేయించేసుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. సమ్మర్ వచ్చేసింది కదండి, మనం ఉదయం వండిన రైస్ మధ్యాహ్నానికి మెత్తబడిపోతూ ఉంటుంది. అలా మెత్తబడిపోకుండా ఉండాలి అంటే ఇలా ట్రై చేయండి. ఉదయం వండినటువంటి రైస్ని మధ్యాహ్నానికి మెత్తబడిపోకుండా ఉండాలి అంటే ఇలాగ ఒక ప్లేట్లో కొన్ని వాటర్ పోసేసుకొని ఇలా రైస్ గిన్నెని వాటర్లో పెట్టేసుకున్నాం అనుకోండి, చీమలు ఎక్కకుండా ఉంటాయి. అలానే రైస్ మెత్తబడిపోకుండా అలానే ఉంటుందండి. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నటువంటి నిమ్మకాయలు మనం వెంటనే కట్ చేయాలంటే గట్టి పడిపోయి త్వరగా రాదు కదండి. అంటే కట్ చేయడానికి కూడా చాకు కూడా తెగదు కదండి. అలా ఉన్నప్పుడు ఈ టిప్ని ఫాలో అయిపోయింది. ఇలా అరచేతితో రఫ్ చేసి ఇలా రుద్దామనుకోండి, చక్కగా మనకి ఇలా కట్ చేయగానే ఇలా చాకు కూడా దిగుతుంది, రసం కూడా ఇలా అనగానే చక్కగా వస్తుందండి. ఇలా ట్రై చేయండి. గట్టిపడిపోయినటువంటి నిమ్మకాయల్ని ఈ విధంగా చేత్తో రఫ్ చేసి తర్వాత కట్ చేసామనుకోండి, రసం కూడా చక్కగా వచ్చేస్తుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి, ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దోశలు ఒక్కోసారి పోసినప్పుడు సరిగా దోశ పెనం పైన రావు కదండి. అలా చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఇలా ట్రై చేయండి. ఇలా స్టవ్ ఆన్ చేసుకుని దోశ పెనం పెట్టుకుని దోశ పెనం పైన కొంచెం సాల్ట్ వాటర్ పోసుకున్నాం అనుకోండి, చక్కగా దోశలు అయితే చక్కగా వస్తాయండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ని కూడా తెలుసుకుందాం. ఇలా దోశ పెనం పైన లవంగాలు పోయండి, చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇలా లవంగాలు మనం ఇలాగా స్టవ్ ఆన్ చేసుకుని దోశ పెనం పెట్టుకుని దోశ పెనం పైన 4 లవంగాలు వేసేసుకొని కొంచెం హీట్ వచ్చిన తర్వాత జెండు బామ్ ఈ విధంగా వేసేసామనుకోండి, నైట్ పడుకునే ముందు దగ్గు జలుబు ఎక్కువగా ఉందనుకోండి, ఇలా ఈ స్మెల్ పీలుస్తూ ఉన్నామనుకోండి, దగ్గు జలుబు వీటి ఘాటుకి స్మెల్కి తగ్గిపోతుందండి. ట్రై చేయండి. ఇంట్లోనే న్యాచురల్గా ఇలాగా ఈ రెమెడీని ప్రిపేర్ చేసుకొని చక్కగా ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని కూడా తెలుసుకుందాం. వామాకు ఉంటుంది కదండి, వామాకుని శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వామాకు పైన ఇలా దోసపెనం పైన కొంచెం హీట్ చేసుకోవాలండి. వామాకుని ఇలా వామాకు పైన మిరియాలు అలానే సాల్ట్ వేసేసి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకుని బొగ్గను పెట్టుకుని ఆ వాటర్ని మింగుతూ ఉన్నామనుకోండి, దగ్గు జలుబు చక్కగా రిలీఫ్ అనేది ఉంటుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇలా స్టవ్ ఆన్ చేసుకుని దోసపెనం పెట్టుకుని దోసపెనం పైన కొంచెం సాల్ట్ అలానే నిమ్మబద్ద పెట్టి ఇలా క్లీన్ చేసేసుకుని తర్వాత దోశలు పోసుకున్నాం అనుకోండి, చక్కగా దోశలు అయితే వస్తాయండి. ట్రై చేయండి. ఇలాగ దోసపెనం పెట్టుకొని దోసపెనం పైన కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి. ఇలాగా ఒక హాఫ్ నిమ్మబద్దం తీసుకుని ఇలా క్లీన్ చేసిన తర్వాత మనం దోశలు పోసుకున్నాం అనుకోండి, దోశలు చక్కగా వస్తాయండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది.
ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నానండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.